వందే మాత్రాన్ని ఫస్ట్ టైం ఎర్రకోట మీద పాడబోతున్నారని తెలిసింది. అసలు ఏంటి సార్ చర్చ ఏంటి? ప్రధానమంత్రి మోదీ గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ బంకిం చంద్ర చటర్జీ గారు రాసినటువంటి వందే మాత్ర గేయానికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయి అని చెప్తూ సార్ పచ్చి అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అది పచ్చి మతోన్మాద నవల, బ్రిటిష్ వాళ్ళకి అను దేశద్రోహ నవల అని చెప్పచ్చు. దేశం అంతా కూడా విధించాం మేము, ఆగస్టు 15 అందరూ గోమాంసం తినాలి, నోట్లో పెడితే తింటాడు. ఇది జెండానా? 3 రంగుల జెండానా? 3 రంగుల జెండా. 3 అంటే చెడ్డది అంటారు కదా, ముగ్గురు పోతే పని ముక్కలవుతుంది అంటారు. భారతీయుడు అయిన వాడు ఎవడు ఈ జెండాను మన జెండా నొప్పు? ఇది రాజ్యాంగం అంట, గాడిది గుడ్డు కాదు. ఈవిడ చేతిలో ఉన్న జెండా మాత్రం భారతదేశం జెండా. భారతదేశ జెండా కాదు, భారత మాత ఎలా అవుతుంది? భారత మాత మాత్రం అనకూడదు. మీరు భారత మాత అంటే మీరు అవమానించండి. నేను అడుగుతున్నాను, నన్ను కొట్టినాడు అడుగుతాను. అతను కూడా హిందూ రాష్ట్ర ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తామని చెప్పాడు. బ్రిటిషర్ల మీద ఫైట్ చేయడం ఎందుకు, ఇంకా స్వాతంత్రం కోసం పోరాటం ఎందుకు? ఇప్పుడు బంకిం చంద్ర చటర్జీ గారు బుర్ర విధంగా ఉందండి. వాళ్ళు లేకపోతే హిందూ ధర్మానికి దిక్కు లేదు, బ్రిటిష్ వాళ్ళు లేకపోతే. ఈ 6 చరణాల్లో దుర్గాదేవి స్తోత్రం ఉంది, అది మిగతా మతస్థులు పాడలేరనేటువంటి ఇంగితం వాళ్ళకు ఉండాలి. లేదు, దుర్గాదేవి స్థితి పాడితే అతను కాదు, పాడకపోతే దేశద్రోహం. అటువంటివి పట్టించుకొని బరి తెగింపున్నటువంటి వ్యవస్థలు వీళ్ళంతా కూడా ఇస్తారు. వాళ్ళు అనుకున్న హిందూ రాష్ట్రాలు సాధించేదాకా ప్రభుత్వం యొక్క డబ్బుతో, ప్రభుత్వం యొక్క సొమ్ముతో. ఇది భారత మాత మీరు ఎట్లా చెప్తారు? భారత మాత గురించి రాజ్యాంగంలో ఉందా? భారత మాత ఉంటే కనుక రాజ్యాంగంలో భారతదేశం జెండా ఉండద్దు అక్కడ ఆవిడది. ఈ జెండా భారతదేశంలో. నమస్తే, వెల్కమ్ టు KNTV. వందే మాతరం ఈ 2 పదాలు వింటే ప్రతి భారతీయుడి గుండెల్లో రక్తం ఉప్పొంగుతుంది. ఎందుకంటే ఈ 2 పదాలు మనకు భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రతి భారతీయుని కదిలించాయి. సో ఈ 2 పదాలతోనే చాలామంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ఇప్పుడు ఆ వందే మాతరం గురించి ఒక పెద్ద చర్చ జరిగింది. అసలు ఏంటి ఈ చర్చ? సో ఈ చర్చ గురించి ఇటు అంటే రాజ్యాంగ పరంగా, చరిత్ర పరంగా, దేశభక్తి పరంగా అన్ని కోణాల్లో మాట్లాడడానికి మనతో పాటు మన రమణమూర్తి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. చెప్పండి సార్, అసలు ఏంటి ఈ వందే మాతరం చర్చ ఎందుకు స్టార్ట్ అయింది? అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. 150 సంవత్సరాలు కంప్లీట్ అయినందుకు వందే మాతరాన్ని ఫస్ట్ టైం ఎర్రకోట మీద పాల్గొంటున్నారని తెలిసింది. అసలు ఏంటి సార్ చర్చ ఏంటి? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన విషయం. ఈ 2 రోజుల్లో ఆగస్టు 15 ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసిన తర్వాత సార్ వందే మాత్రం 6 చరణాల గీతాన్ని ఆలపిస్తారా, ఎప్పట్లా 2 చరణాలు ఆలపిస్తారా మనకు తెలియదు. ఓకే, 6 చరణాలు ఆలపించడం జరిగితే సార్ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఓకే 1947 తర్వాత ఇవాళ దాకా ఈ 78 సంవత్సరాల్లో ఓకే మన దేశ స్వభావాన్ని, మన దేశం నమ్ముతున్నటువంటి విలువల్ని, ఓకే జాతీయోద్యమ విలువల్ని, ఓకే సహస్రాబ్దాలుగా మన విలువల్ని, ఓకే అదే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగ విలువల్ని ఓకే అన్నిటికీ ఒక పెద్ద సవాల్ విసిరేటువంటి ఒక పరిణామం మొదటిసారి చరిత్రలో జరిగింది అనుకోవాల్సి వస్తుంది. ఎందుకు సార్? ఎందుకు దాంట్లో అటువంటి పరిణామం జరగకూడదని కోరుకుంటున్నాను. అంటే జరగడం తప్పితే అనివార్యం కనిపిస్తుంది. నిన్న ద్రౌపది ముర్ము గారు బిల్లు మీద సంతకం పెట్టిన తర్వాత ఇక దాన్ని ఎవరు ఆపలేరనేటువంటి పరిస్థితి వచ్చింది. ఓకే, అది ఆవేదన భరితంగా ఏమైనా మిరకలు జరిగి అది ఆగితే బాగుండని నేను కోరుకుంటున్నాను. ఎందుకు సార్? ఎందుకు ఆగాలనుకుంటున్నారు? ఏముంది అసలు? వందే మాత్రం గేయం అంటే అందరికీ ఇష్టమే కదా సార్, ఎందుకు? వందే మాత్ర గేయం అనేది ఇష్టమే కానీ అంటే ఇదంతా 150 సంవత్సరాలు పూర్తయ్యాయని గత నవంబర్లో సార్ ప్రధానమంత్రి మోదీ గారు సార్ పార్లమెంట్లో మాట్లాడుతూ బంకిం చంద్ర చటర్జీ గారు రాసినటువంటి వందే మాత్ర గేయానికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయి అని చెప్తూ సార్ పచ్చి అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. ఓకే, ఒక అబద్ధం ఏమిటంటే దీంట్లో 6 చరణాలు ఉండేవి, దాంట్లో 4 చరణాలని నెహ్రూ గారు ఓకే ముస్లింలు సంతోషపడడానికి, ఓకే జెండా గారిని సంతోషపడడానికి ఓకే తొలగింపజేశారు కుట్రపూరితంగా అని పచ్చి అబద్ధం చెప్పారు. ఓకే, అది అబద్ధం చరిత్రలో. ఓకే, ఆ మాట ఆయన పార్లమెంట్ వేదిక మీద చెప్పకుండా ఉంటే బాగుండేది. కానీ ఎవరికి ఏ విలువలు ఉన్నాయి, అందరూ అన్ని చోట్ల అబద్ధాలు చెప్తారు రాజకీయ నాయకులు అని చెప్పి ఆయన కూడా అదే మాట చెప్పాడు. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి చూస్తే 150 సంవత్సరాల క్రితం అంటే 1875లో సార్ 75 నుంచి 2025 దాకా 150 ఏళ్ళు అనమాట. మొట్టమొదటిసారిగా బంకిం చంద్ర చటర్జీ గారు ఈ వందే మాతరం అనేటువంటి గీతాన్ని రాశారు. రాసినప్పటి నుంచి అది గొప్ప స్ఫూర్తివంతం, మీరు ఇందాక చెప్పినట్టు. అదే సమయంలో అత్యంత వివాదాస్పదం కూడా. 2 ఉన్నాయి, వెలుగు నీడ. ఇప్పుడు ఈయన 75లో ఇది రాసిన తర్వాత ఒక 7-8 సంవత్సరాలకి, అంటే బహుశా 1982-83 ప్రాంతాల్లో ఆనంద మఠం అనే నవల రాశారు. ఈ ఆనంద మఠం అనేటువంటి నవల్లో ఈ యొక్క గీతాన్ని యథాతథంగా ఆయన ఉపయోగించుకున్నారు. అంటే ఆ థీమ్ కింద వస్తూ ఉంటుంది. ఈ ఆనంద మఠం అనేటువంటిది దేశభక్తి ప్రపూరితమైన నవల కాదు. అది పచ్చి మతోన్మాద నవల, బ్రిటిష్ వాళ్ళకి అను దేశద్రోహ నవల అని చెప్పొచ్చు, నా ఉద్దేశం చెప్తున్నా. అది వారు ఎందుకు రాశారు నాకు తెలియదు. మీకు మన వీక్షకులకి
ఇది ఆనందమఠం నేను కాపీలు తెచ్చాను. ఓకే సార్. ఇది తెలుగులో ఆనందమఠం యొక్క ట్రాన్స్లేషన్. ఓకే సార్. జయంతి పబ్లికేషన్స్ వాళ్ళు చేశారు. ఓకే సార్. 1997లో ప్రచురించారు. జయంతి పబ్లికేషన్స్ కొంచెం పేరు ప్రతిష్ట ఉన్నాయి. ఓకే సార్. ఇదే కాకుండా దీంట్లో విషయాలు మనం చెప్పాలంటే నన్ను అనువాదకులు తప్పు ఉందని అనుకుంటారని మరొక అనువాదం కూడా తెచ్చాను. ఆనందం. ఇది ఏపీ ఫ్రీడమ్ ఫైటర్స్ అసోసియేషన్ వాళ్ళు, అంటే ఏపీ అంటే ఉమ్మడి రాష్ట్రం ఉండగా చేసినటువంటి ఒక అనువాదం, స్వతంత్ర సమర యోధులది. ఓకే సార్. సో ఈ వీటిల్లో కంటెంట్స్ మనం చూస్తే మన వీక్షకులకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ జనరేషన్కి ఏమీ తెలియదండి. కేవలం వాట్సాప్ ద్వారానో లేకపోతే చిన్న విషయాల ద్వారానో అన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నారు, కానీ దీని లోతు ఎవరికి తెలియదు. ఆనందమఠంలో ఉన్న కొన్ని విషయాలు నేను చదివిన పెద్ద. ఆనందమఠం ఒక సన్యాసుల యొక్క తిరుగుబాటు అండి. ఓకే సార్. ఆనందమఠం ఒక సన్యాసుల తిరుగుబాటు. మీరు ఈ బొమ్మ చూసారా? సన్యాసులు ఉన్నారు, కనిపిస్తున్నారు? అవును సార్, కింద ఉన్నారు. అవును. ఈ సన్యాసుల యొక్క తిరుగుబాటు వర్ణిస్తుంది. ఓకే. దాంట్లో సన్యాసులు మాట్లాడుకుంటారు, ఒక పాత్రతో మరొక పాత్ర. ఓకే సార్. నేను ఆనందమఠం ఓకే సార్ 30వ పేజీ అండి. ఓకే సార్. మహేంద్ర సింహుడు అనేటువంటి ఒక సన్యాసితో మరొక సన్యాసి మాట్లాడుతున్నాడు. మహమ్మదీయ పాలనలో ధర్మం జరుగుతుందా? ఓకే. మహమ్మదీయులను పారదోలితేనే ఎప్పటికైనా మనకు ధర్మం నిలుస్తుంది. ఇప్పుడు మహేంద్ర సింహుడు ఎలా పారదోలడం అంటున్నాడు. వాళ్ళని తరిమేయాలి. ఓకే. ఎలా పారదోలడం? చంపేద్దాం, డైరెక్ట్ చంపేయాలి. ముస్లింలు అందరిని చంపేద్దాం. ఓకే. ముస్లింలు అందరిని చంపేయాలి, వాళ్ళ ఇళ్ళు తగలబెట్టాలి, వాళ్ళ ఆడవాళ్ళని ఎత్తు రావాలి, అఘాయిత్యాలు చేయాలి, ఇవన్నీ రాశారండి. ఓకే. ఇవన్నీ చేస్తూ వీళ్ళు వందే మాత్రం పాడుకుంటారు. ఇది మోస్ట్ షాకింగ్. అదే ఇవన్నీ చేస్తూ ఇగో మీరు చదవండి, ఇదే ఈ పేజీ కింద ఇగో ఈ డైలాగ్ కిందే ఏది సప్తకోటి కంఠ కలకల ఇదంతా వందే మాత్రం. ఇక్కడ కూడా త్వమి దుర్గా దశ ప్రహరణ ధరణి హృదయే తమీమా భక్తి ఇదంతా వందే మాత్రం. వందే మాత్రం పాడుకుంటారు, ఈ పిచ్చి మాటలు మాట్లాడుకుంటారు. ఓకే. ఇవి లిమిట్స్ దాటినటువంటి మతం దీంట్లో మనకు కనిపిస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఈ అంటే ఎక్కువ వివరాలు చెప్తే మనకు టైం ఎక్కువ పోతుంది. ఇంకొక ఘోరం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి అనుకూలమైన ఇది ఈ వందే మాత్రం, ఈ వీళ్ళు చేసే తిరుగుబాటు మహమ్మదీయులకు వ్యతిరేకం, బ్రిటిష్ వాళ్ళకి అనుకూలం. ఎంత అనుకూలం అంటే చిట్ట చివరి ఘట్టంలో ఈ ఒక సత్యానందుడు అనేటువంటి ఒక సన్యాసితో మరొక ఆయన మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆంగ్లేయుల రాజ్యం వస్తే తప్ప ఓకే సనాతన ధర్మం ఇక్కడ పునఃస్థాపితం కాదు. అంటే బ్రిటిష్ వాళ్ళ రాజ్యం రావాలి అని. మళ్ళీ అప్పుడు సనాతన ధర్మం అనేది మళ్ళీ వస్తారు. సనాతన ధర్మం 1000 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాళ్ళు మొన్న వచ్చారండి. మనకేం కర్మ పట్టింది ఆడవాళ్ళ నిలబడడం ఏంటి? 33 కోట్ల దేవతలను పూజిస్తూ ఉండడమే సనాతన ధర్మం కాదు. హిందూ ధర్మం అనేది లుప్తమైంది, అంటే తగ్గిపోయింది. ఓకే. ప్రాకృత హిందూ ధర్మం జ్ఞానాత్మకమైనది, అంటే నాలెడ్జ్ సెంటర్డ్. ఓకే. కార్యాత్మకమైనది కాదంటే దాంట్లో యాక్షన్ లేదు. ఓకే. పశ్చాపదం అండి. ఎందుకంటే భగవద్గీతలో మీరు చూస్తే యుద్ధం చేయమని తత్వ యుద్ధ ఇచ్చస్వ సుఖ దుఃఖ సమయకృత్వ లాభ జయ ఏమి లేకుండా వీళ్ళు యుద్ధం చేయి, ఆ రెండు సమానంగా తీసుకోవాలని కృష్ణుడు చెప్తాడు. మీకు వేదంలో కూడా ఉపనిషత్తులో కూడా యాక్షన్ అనేది, అక్రియ నిష్క్రియ మనం ఒప్పుకోవాల్సింది. ఈయన సనాతన ధర్మంలో కార్యాత్మకమైనది కాదని పచ్చి అబద్ధం చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు చూడండి, మీతో మాట్లాడుతుంటే పేజీ ఊడిపోయింది. పాత ప్రింట్స్ కదా ఇవన్నీ. ఏమి చెప్పాడంటే అంతర్విషయకమైన జ్ఞానం సనాతన ధర్మానికి ప్రధానమైనది. ముందు బాహిర్విషయముల జ్ఞానం కలిగితే తప్ప అంతర్విషయముల జ్ఞానం సిద్ధించదు. సనాతన ధర్మం ప్రచారానికి రావాలంటే ముందు బాహిర్విషయమైన జ్ఞానం ప్రచారం కావాలి. అంటే బయట నాలెడ్జ్ సనాతన ధర్మంలో లేదట, ఇంటర్నల్ నాలెడ్జ్ ఉందట. బయట నాలెడ్జ్ వస్తే తప్పితే ఉపయోగం లేదట. అవి ఎవరి దగ్గర ఉన్నాయి? ఆంగ్లేయులు ఈ జ్ఞానంలో ప్రకాండ పండితులు. వాళ్ళు గ్రేట్ అన్నమాట. వాళ్ళు గ్రేట్ అనే కాదు, వీరు లోకశిక్ష పటిష్ఠులు, అంటే గొప్ప పరిపాలన దక్షులు అనమాట. అందుచేత ఆంగ్లేయుల రాజ్యం వచ్చేట్లయితే హిందువులు జ్ఞానవంతులు, గుణవంతులు, వీర్యవంతులు అవుతారు. హిందువుకి జ్ఞానం కావాలన్నా, గుణం కావాలన్నా, ధైర్యం, శౌర్యం కావాలన్నా బ్రిటిష్ వాళ్ళు ఉండాలని చెప్పేటువంటి దరిద్రం నవల ఇది. మోస్ట్ షాకింగ్. ఇదేం దేశభక్తి లేదు దీంట్లో. తర్వాత ఇంకొన్ని మాటలు చూడండి, చిట్ట చివరి క్లైమాక్స్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు శత్రువులు ఎవరు? శత్రువులు అంటూ ఎవరు లేరు, ఆంగ్లేయులు మిత్రులు. ఆంగ్లేయులతో యుద్ధం చేసి విజయం సాధించడం ఇప్పుడు పరిస్థితుల్లో సాధ్యమే పని కాదు. ఆంగ్లేయులు మిత్రులు అని చెప్పేది దేశభక్తి నవల ఎట్లయింది? ఇప్పుడు ఈ అనువాదకుడు తప్పు చేసాడు అనుకుందాం, బెంగాలీ నవల కదా. ఈ రెండో అనువాదం చూద్దాం. ఇది రాసింది ఎవరు సార్? బంకించంద్ర చటర్జీ. అంటే జయంతి పబ్లికేషన్స్ వాళ్ళు ప్రచురించారు, వాళ్ళు ప్రింట్ చేశారు. ఓకే. సో ఇప్పుడు ఇంకో అనువాదం. ఓకే. నిషాలో మునిగి తేలుతున్న ఈ గడ్డంగాళ్ళని వెళ్ళగొట్టకపోతే, అంటే ముస్లిమ్స్, ఓకే, వీళ్ళని తరిమి కొట్టకపోతే హిందువులు ఇక్కడ ఉండగలరా? హిందువులు మిగులుతారా? మీరే చెప్పండి. ఎలా వెళ్ళగొడతారు? చితగ్గొట్టి వెళ్ళగొడతాం.
కొట్టి వాళ్ళని వెళ్ళగొట్టడం సాధ్యమేనా? మళ్ళీ వందే మాత్రం పాడుకోవడం. ఇది ముస్లింలు కొట్టాలి. కొట్టడం గురించే కాదు, అసలు ముస్లింలు ఇన్సల్ట్ చేసే మాటలు. ఏమంటే ఇంగ్లీష్ వాళ్ళకి మహమ్మదీలకి మధ్య ఇంత తేడా ఉంది ఏమిటి అని చెప్పి ఒకడు అడిగితే, మహేంద్రుడు అనేవాడు, భవానందుడు చెప్తున్నాడు, ఒక తెల్లవాడు ప్రాణాలు పోయినా సరే పారిపోవడం అనుకుందాం, కానీ మహమ్మదీయుడు చెమట పట్టేసరికి పారిపోతాడు. పిరికోడు అన్నమాట. తాగుడు కోసం తాపత్రయపడతాడు. తెల్లవాళ్ళు తాను అనుకున్నది చేసి తీరుతారు. మహమ్మదీయులు సోమరులు, డబ్బు కోసం ఏమైనా చేస్తారు. జీతాలు లేకపోయినా ఏదో విధంగా డబ్బు ముడితే చాలు. తెల్లవాళ్ళు సాహసులు, బ్రిటిష్ వాళ్ళు గొప్పవాళ్ళు అన్నమాట. వాళ్ళు పేల్చిన గుండు గురి తప్పదు, సూటిగా అనుకున్న చోట పడుతుంది, ఎక్కడ పడితే అక్కడ పడదు. వాళ్ళు కరెక్ట్గా షూట్ చేస్తారట. ఒక్క తుపాకీ గుండుకి 10 మంది భయపడి పారిపోరు, మహమ్మదీయులు పారిపోతారు. వందలాది గుండ్లు వచ్చి పడినా తెల్లవాళ్ళ పట్టాలం పారిపోదు అని తెల్లవాళ్ళ యొక్క భజన. బ్రిటిష్ వాళ్ళ యొక్క సాహసులు, వాళ్ళు గొప్పవాళ్ళు, గుండ్లు పేల్చిన పారిపోరు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అప్పుడు మరి సాటి భారతీయులైన మహమ్మదీయులు పారిపోతారు, పనికిరాని వాళ్ళు. అప్పుడు ఫైట్ ఎందుకు చేశారు సార్ మరి? బ్రిటిష్ వాళ్ళ మీద ఫైట్ చేయడం ఎందుకు, ఇంకా స్వాతంత్రం కోసం పోరాటం ఎందుకు? ఇప్పుడు బంకించంద్ర చటర్జీ గారు బుర్ర ఆ విధంగా ఉందండి. నేనంటే వారిని అవమానించడం నా ఉద్దేశం కాదు, కానీ జరిగిన విషయం చెప్తున్నాను మీకు. ఇంకొన్ని విషయాలు చూడండి. ఏది వీళ్ళు యుద్ధం చేసే క్రమంలో ఏం జరుగుతుందో చెప్తే మన గుండెలు పిండి వేసినట్టు అవుతుంది. వారు చెప్తున్నారు, ఇగో వీళ్ళు దళాలుగా ఏర్పడి రాత్రంతా వందే మాత్రం జయ జగదీశారని సన్యాసులు తిరుగుతున్నారు. వందే మాత్రం పాడడం లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పుడు మన కేంద్ర మంత్రులు వందే మాత్రం పడకపోతే దేశం నుంచి పంపించేస్తామంటారు. సుమారుగా అదే వాయిస్. ఓకే. అంతేకాదు, కొందరు కొట్లను లూటీ చేస్తూ ఉంటే మరికొందరు గొల్లల ఇండ్లకు వెళ్ళి పాలు తాగుతూ ఉన్నారు. వేపల్లే గొల్లలో వచ్చాం, గోపికలేరి ఎక్కడ ఉన్నారు అంటే ఆడవాళ్ళు కావాలి. ఏ రకమైన నైతికత లేకుండా మన గుజరాత్లో మాస్ రేపులు చేసి హత్యలు చేసినటువంటి టీమ్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? మహమ్మదీయులు ఓడిపోయారు, మనం గెలిచాం, ఈ దేశం మనదే, సోదరులారా హరిహరి అనండి అని కొందరు ప్రచారం చేస్తున్నారు. మహమ్మదీయులు కనపడితే చాలు జనం వారి మీద అఘాయిత్యానికి పూనుకోసాగారు. ముస్లిం బస్తీలకు నిప్పు పెట్టడం, వాళ్ళ ఇల్లు దోచుకోవడం ఎక్కువైపోయింది. ఇదంతా కూడా బాధపడుతూ కాదు, సంతోషంగా చెప్తున్నాడు. అదే ప్రౌడ్గా చెప్తున్నారు, చేయాలని చెప్తున్నారు. కొందరు ముస్లింలు భయపడి ఒంటికి భస్మం రాసుకుని హిందువుల వేషం వేసుకుని తప్పించుకుంటున్నారు. ఎవరైనా అడిగితే మేము హిందువులు అని సమాధానం చెప్తున్నారు. బాధలు భరించలేక కొందరు ముస్లింలు నగరం వదిలిపెట్టి పారిపోయారు. నగర రక్షణకు ప్రభుత్వం పూరుకుంది అని చెప్పి అరిగో వస్తున్నారు, సన్యాసులు వస్తున్నారు, హిందూ రాజ్యం వస్తోంది, దేవుడు అందరిని రక్షిస్తాడు అని కొందరు హిందువులు ప్రచారం చేస్తున్నారు. ముస్లింలు ఎవరుకుంటారో చెప్తున్నాడు. చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకాలం తర్వాత ఖురాన్ షరీఫ్ అబద్ధాల కూరగా మారిపోయింది. ఖురాన్ అంటే ముస్లింస్కి ఖురాన్ షరీఫ్ అబద్ధాల కూరగా మారిపోయిందా? 5 పూటలు నమాజ్ చేసే మనం సాధించింది ఏమిటి? హిందువులే జయించారు కదా అంటూ మహమ్మదీయులు గొడవ చేస్తారు. అంటే వాళ్ళ ఓటమి, వాళ్ళ మీద అగత్యాలు చేయడం, ఆ ఆడవాళ్ళ గొడవ, నిప్పు పెట్టడం, లూటీలు చేయడం, ఈ పేజీలు ఉంటుంది ఈ వివరణ అంతా కూడా. దీన్ని దేశభక్తి అని అనుకోవడం అనేది బుద్ధుడు ఎవడు చేయలేడు. ఇది ఈ చెట్టు చివర ఎందుకు అసలు ఆయన అంత ఆ ఉద్దేశంతో ఎందుకు రాశారు? ఆయన మైండ్ అలా ఉంది. ఇప్పుడు ముస్లిం రాజ్యం అంతరించింది చూడండి, కానీ హిందూ రాజ్యం స్థాపన జరగలేదు కదా. ఇంగ్లీష్ వాళ్ళు ఏది హిందూ రాజ్యం ఏర్పడకపోతే మరెవరి రాజ్యం ఏర్పడుతుంది అని సత్యానంద స్వామి అంటున్నాడు. మళ్ళీ ముస్లిం రాజ్యం ఏర్పడుతుందా? లేదు, ఇక్కడ ఆంగ్లేయుల రాజ్యం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆంగ్లేయులు ఎంత గొప్ప వాళ్ళు, ఇందాక మనం అనుకున్నాం కదా, ఇంగ్లీష్ వాళ్ళు లేకపోతే సనాతనోద్ధరణ జరగదు అంటే ఆ ట్రాన్స్లేషన్ ఒకటే విషయం. మహాపురు వాళ్ళు లేకపోతే హిందూ ధర్మానికి దిక్కు లేదు. బ్రిటిష్ వాళ్ళు లేకపోతే వాళ్ళు ఉంటేనే మనం ఏది ఆ జ్ఞానం వల్ల, ఇంగ్లీషు భాష శిక్షణ ద్వారా జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల హిందువులు జ్ఞానవంతులు, గుణవంతులు, బలవంతులు అవుతారు. ఆ విధంగా కానంత వరకు ఆంగ్లేయ రాజ్యం కొనసాగుతుంది అంటే కొనసాగాలి అని. వారి రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉంటారు. వాళ్ళు ఆ తర్వాత చాలా కాలానికి మనం జలియన్ వాలాబాగ్ అవన్నీ చూసాం. అడ్డంకులు లేకుండా ధర్మాచరణ జరుగుతుంది. ఇంగ్లీష్ వాళ్ళతో యుద్ధం చేయకుండా ఆయుధాలు వీడి నా వెంటరా అని ఒకటి చెప్పుకుంటున్నారు. చిట్ట చివర పేజీలో నేను ఇందాక చూపించాను మీకు. ఇప్పుడు మనకు శత్రువులు ఎవరు లేరు, ఆంగ్లేయులు మనకు మిత్రులు. ఇది స్టోరీ. ఆనంద మఠం ఇలా ఉందని అక్కడికి తెలియదు. సమస్య ఏంటంటే ఓకే, ఆనంద మఠాన్ని కాదుగా మనం నెత్తి పెట్టుకుంది, మనం పెట్టుకుంది వందే మాత్రాన్ని కదా. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, వందే మాత్రం మన నెత్తురు. కరెక్టే మీరు చెప్పింది. వందే మాత్రం అనేది ఖచ్చితంగా వందే మాత్రం శ్రీనివాసరావు గారు మన సినిమా డైరెక్టర్ గారు ఉన్నారు. మీకు తెలుసా ఆయన పేరు ఎలా వచ్చింది? తెలుసు సార్, ఆ పాట రాశారు కదా సార్ ఫస్ట్ సినిమాలో ఒక పాట. సినిమా కాదండి, సినిమా కాక ముందే ఆయన వందే మాతర గీతం వరుస మారుతుందని పాడేవాడు. ఆ పాట అందంగా పాడేవాడు, గొప్పగా పాడేవాడు. అందువల్ల ఆయన వందే మాత్రం శ్రీనివాస్ అయ్యాడు. వందే మాత్రం అటు కమ్యూనిస్టుల దగ్గర నుంచి ఇటు కాంగ్రెస్ దగ్గర నుంచి అందరికీ నచ్చే పాటే. అవును సార్. ఇప్పుడు లాల్ బనో గులామీ చోడో బోలో వందే మాత్రం అని నక్సలైట్లో ఒక పోయి ఉండేది. చాలా ఇన్స్పైరింగ్. వందే మాత్రం ఎవరు కూడా చెడ్డగా అనుకోలేదు. శ్రీకృష్ణ గారు సినిమా పేరు కూడా వందే మాత్రం పెట్టాడు. పెట్టారు సార్. అవును సార్.
సో వందే మాత్రం ఈజ్ ఓకే. వందే మాత్రాన్ని 50 ఏళ్ళు మన దేశానికి స్వర్ణోత్సవాల సందర్భంగా రెహమాన్ చాలా అద్భుతంగా పాడారు. మా తుజే సలాం తాయ్ మన్నే అవార్డు కూడా వచ్చింది. ఆయన పాడుతున్నప్పుడు చాలా మంది నువ్వు ముస్లిం కదా నీకేం అవసరం అని వీళ్ళంతా గొడవలు కూడా పెట్టారు. అవును సార్ తెలుసు. వాళ్ళు ముస్లిం పాడిన అంగీకరించలేరు వాళ్ళు. ఇప్పుడు ఇది సెలబ్రేటెడ్ పోయాం, అనుమానం లేదు. స్వతంత్ర పోరాట కాలంలో వందే మాత్రం ఎంత పాపులర్ అంటే మీరు చెప్పింది 100% నిజం. మాతంగిని హజరా అని 80 ఏళ్ల ముసలావిడ, గాంధీ బుడి అంటారు, కలకత్తాలో ఫైరింగ్ జరుగుతుంటే బుల్లెట్లకి ఎదురు వెళ్ళి క్విట్ ఇండియా ఉద్యమంలో వందే మాత్రం జెండా పడుకుని బుల్లెట్కి ఎదురు వెళ్ళి చచ్చిపోయింది. అసలు ఎంతమంది వందే మాత్రం ఇన్స్పైర్ చేసింది మనం చెప్పలేం. 1905లో బెంగాల్ నిట్టనిలుగా విభజించినప్పుడు బ్రిటిష్ వాళ్ళు దానికి వ్యతిరేక ఉద్యమం అంతా వందే మాత్రం నినాదంతో వచ్చింది. గాంధీ గారు 1915లో భారతదేశం వచ్చాడు. 1918, 19, 20 టైంలో సహాయ నిరాకరణ ఉద్యమం కోట్ల మందిని దేశం అంతా కూడా ఆయన కదిలించగలిగాడు. ఇప్పుడు అప్పటికే వందే మాత్రం పాపులర్. వందే మాత్రం, భారత్ మాతాకి జై ఈ నినాదాలు ఉండేవి. సో 1937లో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి ప్రొవిన్షియల్ ఎన్నికలు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. ప్రొవిన్స్ అంటే రాష్ట్రం అని ఇప్పుడు మన భాషలో. ఒక 11 ప్రావిన్సులు ఉండేవి. దాంట్లో 8-9 ప్రావిన్సుల్లో కాంగ్రెస్ వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఇంకో మిగతా చోట్ల కూడా పెద్ద పార్టీ కింద వచ్చారు. అంటే 90% ప్రజలు వాళ్ళు వెంబడున్నారు. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదండి, జాతీయోద్యమానికి వేదిక. అలా అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు చూసి ఈ కాంగ్రెస్ పార్టీ అనుకో. ఆ రోజు ఈ వందే మాత్రం చర్చకు వచ్చింది. ముస్లింలు అభ్యంతర పెడుతున్నారు. 2 కారణాలు. ఒకటి, ముస్లిం మతంలో ఒక సమస్య ఉంది. వాళ్ళు అల్లాహ్ తప్పితే మరి ఏ దేవుణ్ణి అల్లాహ్ పక్కన పెట్టకూడదు, పూజించకూడదు. అల్లాహ్ లా ఇలాహి ఇల్లల్లా మహమ్మదుర్ రసూలుల్లాహ్ అనేది కలీమా. అది కాదంటే వాడు ముస్లిం కాదు. రెండోది, అల్లాహ్ పక్కనే ఎవరినైనా పెట్టడం అనేది, లేదా ఇంకో దేవుడిని తలుచుకోవడం అనేది అతన్ని మహాపాపిని చేసి నరకానికి పంపిస్తున్నాడు. బాధ అది. ఇప్పుడు మీకు హిందూ గోమాంసం తింటాడా? తినడు. దేశం అంతా కూడా విధించాం మేము, ఆగస్టు 15 అందరూ గోమాంసం తినాలి, నోట్లో పెడితే తింటాడా? ఎందుకు? అది అతనికి బాధ. అంచేత ఎవరికి ఏది బాధో దాన్ని. ఇప్పుడు హిందూకి ఈ బాధ అర్థం కాదు. ఇప్పుడు హిందూ పూజా మందిరం మీరు వెళ్ళి చూసారనుకోండి, ఆయన దగ్గర లక్ష్మీ, సరస్వతి, గణపతి, శ్రీ వెంకటేశ్వర స్వామి, రాముడు, అందరి బొమ్మలు ఉంటాయి. షిరిడి సాయిబాబా ఉంటాడు, ఇష్టదైవం అంటే మెహర్ బాబా ఉంటాడు, కార్తికేయుడు ఉంటాడు, ఎల్లమ్మ ఉంటుంది, లేకపోతే సమ్మక్క సారక్క ఉంటారు. అందరినీ పూజ చేస్తాడు. ఇప్పుడు బోనాల పండుగలో అమ్మవారిని పూజిస్తారు. ఇప్పుడు ఈ దేవత పక్కన ఆ దేవత అది తెలియదు అసలు వరకు. ముస్లిమ్స్కి ఈ సమస్య ఉంది. వాళ్ళు అన్నది ఏంటంటే మేము అల్లాహ్ తప్పితే మరి ఎవరి ముందు తలంచకూడదు, మేము దేశం గురించి ప్రాణం ఇస్తాం, కానీ అల్లాహ్ కాకుండా మరొకరికి దండం వందే మాత్రం అంటే నమస్కారం. అలా చేస్తే మేము పాపం చేసిన వాళ్ళం అవుతాం, మేము చేయకూడదు కదా అన్నారు. 37లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓ మీటింగ్ పెట్టుకున్నారు. అంటే అధికారంలోకి వచ్చారు రాష్ట్రాల్లో. దేశం అంతా ముస్లింలని, హిందువుల్ని అందరినీ కలిపి నడిపించాల్సిన బాధ్యత ఉన్నటువంటి గొప్ప సంస్థ అది. అక్కడ కూర్చుని ఇప్పుడు ఈ వందే మాత్రం సమస్య ఏం చేద్దాం, ముస్లింలకి అభ్యంతరం ఉంది కదా. అప్పుడు వాళ్ళు చేసిన పరిష్కారం ఏంటంటే మొదటి 2 చరణాలు అభ్యంతరం లేదు. ఎందుకు? సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం అంటే మంచి పంటలు, మంచి నదులు, మంచి గాలి, మంచి కొండలు. ఏం అభ్యంతరం ఉంది? మన మాతృభూమిని ఆ విధంగా దండం పెట్టుకోవచ్చు కదా మనం. రెండోది, నువ్వు ముస్లింలకు సంబంధించి మేము కూడా చాలా మందికి, నేను కూడా చెప్పాను, చాలా మంది కూడా చెప్తారు ఏమంటే అల్లాతో పోల్చట్లే కానీ అల్లా విశ్వాన్ని సృష్టించాడు. ఇప్పుడు విశ్వాన్ని సృష్టించింది భారతమాత అంటలేగా. అనట్లేదు. భారతదేశానికి ప్రతీకగా భారతమాత అని అంటున్నాం మేము. అందుకని మీరు ప్రతీకగా అంటున్నప్పుడు మీరు దానికి ఇప్పుడు జై జగన్ అని అంటారు కదా. ముస్లింలు, హిందువుల పార్టీలో జై చంద్రబాబు, జై జగన్, జై మోదీ ఇలా చెప్పుకున్నట్టు అదే విధంగా మీరు మాతృభూమికి జై అంటే ఏం నష్టం వచ్చింది? దీన్ని మీరు సీరియస్ తీసుకోకర్లేదు, చేయొచ్చు అని ముస్లింలోనే ప్రధానమైనటువంటి వాదనలు చేసేవాళ్ళు ఉన్నారు. అయినా కొంతమంది మాత్రం వాళ్ళు వెనకుండా ఇది కాదు అంటారు. వాళ్ళ వాదన వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ దాకా ఉన్నప్పుడు ఈ ప్రకృతి వర్ణంలో ఉన్నవి 2 చరణాలు మనం చిన్నప్పటి నుంచి పాడుతున్నాం, వందే మాతరం అని. ఇది తర్వాత 4 చరణాలు మొత్తం హిందూ మతానికి సంబంధించినటువంటి భజన. త్వమి దుర్గా దశ ప్రహరణ ధారిణి అంటే అమ్మా నువ్వు దుర్గా మాతవి, నీ చేతిలో 10 ఆయుధాలు, 10 చేతులు ఉన్నాయి, నీ కళ్ళ ముందు ఖచ్చితంగా హిందూ దేవత వస్తుంది. నువ్వు లక్ష్మీవి, నువ్వు త్వమి వాణి, నువ్వు వాణివి, సరస్వతివి. ఇప్పుడు సరస్వతిని, లక్ష్మీదేవిని, దుర్గాదేవిని హిందువులు ఏమంటారండి? దేవతలే కదా. అవును సార్, దేవతలే. ఇప్పుడు దేవతల్ని మరి ముస్లిం ఎట్లా పూజిస్తాడండి? ముస్లిం ఎట్లా నమస్కారం చెప్తాడు? చెప్తే ఆయన పాపం చేసినట్టు అవుతాడు కదా. సో అందుకని ఇది సమస్య ఉన్నది అనే అభిప్రాయం వచ్చిన తర్వాత వాళ్ళు జాతీయోద్యమ నాయకత్వం ఏమని చెప్పారంటే ఈ 2 చరణాలు సరిపోతాయి. ఎవరు?
దిగ్ధంతులైనటువంటి హేమిలైనటువంటి నాయకులు ఓకే. గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జయప్రకాష్ నారాయణ, జేబీ కృపలాని, అదే కాకుండా ఇంకా ఆ రోజు ఉన్నటువంటి హేమహేమిలంతా, రాజేంద్ర ప్రసాద్, అందరూ దీని మీద నిర్ణయానికి వచ్చిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ అభిప్రాయం చాలా ముఖ్యం. రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి, ఆయన బెంగాలీ. సుభాష్ చంద్రబోస్ కూడా బెంగాలీ, బంకిం చంద్ర కూడా బెంగాలీ. అసలు వందే మాత్రానికి ఇంత పాపులారిటీ రావడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ కారణం, బంకిం చంద్ర కాదు. ఎందుకు? ఈయన పాడేవాడు ఆ పాటని. ఇప్పుడు మనం పాడుతున్న ట్యూన్ ఉంది కదా, వందే మాత, అది వారి ట్యూన్. ఆ బాణి కట్టినవాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన ఎప్పుడో 19వ శతాబ్దం ఎండింగ్ లోనే కాంగ్రెస్ సభల్లో పాడేవాడు ఆ పాటని. ఆ రకంగా పాపులర్ అయింది అది, అసలు ఆ పేరు రావడానికి. అసలు వందే మాత్రం నినాదం పాపులర్, అది కరెక్ట్. అమ్మ నమస్కారం అండి, అక్కడ దాకా అసలు దాంట్లో ఏ గొడవ లేదు. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ని అడగండి అని సుభాష్ చంద్రబోస్కి చెప్పారు. సుభాష్ చంద్రబోసు ఒక బెంగాలీ అని చెప్పాక నేను, ఆయన ఈయన అడిగాడు. ఈయన చెప్పాడు, ఈయనే పాపులర్, నేనే చేశానా, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, 2 చరణాలు దాటి పాడకూడదు. 2 చరణాలు దాటితే ఇది మిగతా దేశ ప్రజలకు అందరికీ ఆమోదయోగ్యం కాదు కాబట్టి 2 చరణాలతో చేయండి. ఆ రకంగా ఒక ఒప్పందానికి వచ్చి 1937లో ఓ నిర్ణయం ఏం జరిగిందంటే 2 చరణాల వందే మాత్రమే ఆమోదయోగ్యం, మిగతా 4 చరణాలు ఆమోదయోగ్యం కాదని నాకు తీసేశారు. 1950 జనవరి 24న రాజ్యాంగ రచనా సభలో చర్చ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ వందే మాత్రం 2 చరణాల వందే మాత్రాన్ని జాతీయ గేయం, జాతీయ గీతం, జాతీయ గేయం, నేషనల్ యాంథెమ్, నేషనల్ సాంగ్. ఎందుకు? మీకు యాంథెంలో మీకు జనగణమన, అది ఆ మార్చింగ్ రిథం ఉంటుంది. సైన్యాలను ఇవి వెళ్ళేటప్పుడు లేకపోతే మనం అంతా నిలబడి సాల్యూట్ చేసినప్పుడు ఆ మార్చింగ్ రిథం చాలా దేశాల్లో ఉండే, అది వందే మాత్రంలో ఉండదు. వందే మాత్రం మెలోడీ ఉంటుంది. సో ఇది ఒక పాయింట్. రెండోది ఏంటంటే ముస్లిం అభ్యంతరం అనేది ఇంకా ఉందని తెలుసు, అంచేత వందే మాత్రం ఫోర్స్ చేయకూడదు, దానికి గౌరవం ఇవ్వాల్సిందే. అందుచేత వాళ్ళు చక్కటి కాంప్రమైజ్ చేసి జాతీయ గేయంగా దీన్ని, జాతీయ గీతంగా దాన్ని సెలెక్ట్ చేసి 2 చరణాలని చెప్పేశారు. ఇప్పుడు మోదీ గారు పచ్చి అబద్ధం చెప్పారు. నెహ్రూ గారు ఇది జిన్నా, అసలు జిన్నా పాకిస్తాన్ నినాదం 1940 ఇచ్చాడు, 30 ఏళ్ళు కాదు. అసలు నినాదమే లేదు అప్పటికి. అంచేత ఈ అబద్ధాలని పార్లమెంట్లో చెప్పడం ద్వారా మీరు దుర్మార్గాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు, తప్పది. రెండో విషయం ఏంటంటే అసలు ఆర్ఎస్ఎస్ యొక్క సంఘ్ పరివార్లో భాగం మన బీజేపీ, అంతే కదా. సంఘ్ పరివార్లో ప్రధానమైన మూలవృక్షం కారణం ఆర్ఎస్ఎస్ఏ కదా. ఆర్ఎస్ఎస్ 1925లో ఏర్పడింది. 1925 నుంచి 1947 దాకా 22 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఒక్క పూట కానీ, ఒక్క రోజు కానీ, ఒక చిన్న ధర్నా కానీ, ఒక చిన్న పికెటింగ్ కానీ, వచ్చిన నిరాహార దీక్ష కానీ, లేకపోతే ఒకసారి జైలుకి వెళ్ళడం కానీ ఎవరు చేయలేదు. చిన్న నినాదం కూడా లేదు. పైగా ఇది ఒక నిషేధం విధించారు. ఆర్ఎస్ఎస్ సభ్యులు ఎవరు కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొకూడదు. ఎందుకు? వాళ్ళ పద్ధతి వాళ్ళది. రెండో విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పరిపాలన దైవ పరిపాలన అని కూడా ఎడ్గవార్ ఒక సందర్భంలో చెప్పాడు. శత్రువులు ముస్లింలే. ఇందాక మీరు ఆనందమఠం చదివారే, అది ఇంకో 40 ఏళ్ళ 50 ఏళ్ళ క్రితందే, కానీ ఎందుకో వాళ్ళ మైండ్స్ అక్కడే ఉన్నాయి. అందుకని ముస్లింలు క్రైస్తవులు శత్రువులు అని చెప్తాడు గోల్వాల్కర్. సో బ్రిటిష్ వాళ్ళు శత్రువులు కాదు. మీకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడు ఈ వందే మాత్రం పాడిన వాళ్ళు ఏం కాదు. మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎప్పుడైనా మీ స్టూడియోకి ఎవరైనా పిలిచి 6 చరణాలు పాడమనండి, ఇంపాసిబుల్. స్క్రిప్ట్ ఇస్తే ఏమైనా పాడతాడేమో, అది కూడా ఎంతవరకు ట్యూన్లో తప్పు లేకుండా పాడతాడో తెలియదు మనకి. ట్రైనింగ్ అయితే కొంతకాలం తర్వాత పాడాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు పాడే పాట నమస్తే సదా వత్సలే మాతృభూమి పాట రాసుకున్నారు వాళ్ళు. దాంట్లో హిందూ రాష్ట్రాలు వస్తుంది, అది వాళ్ళ ఆశయం. ఏమిటి హిందూ రాష్ట్రం అంటే? హిందూ రాష్ట్రం అంటే వాళ్ళ నినాదం వి ఆర్ అవర్ నేషనల్హుడ్ డిఫైన్డ్ అనే పుస్తకం మీకు తీసుకొచ్చి చూపిస్తాను, గోల్వాల్కర్ గారు రాసింది. దాంట్లో హిందూ రాష్ట్రం అంటే ఏమిటో చెప్పారు. హిందువులకి మాత్రమే ఇక్కడ హక్కులు ఉంటాయి. హైందవేతరులైనటువంటి ముస్లింలకి, క్రైస్తవులకి ఏ రకమైన హక్కులు ఉండవు. వాళ్ళు కావాలంటే ఈ దేశంలో హిందువులని వాళ్ళని పొగుడుతూ ఉండాలి, హిందూ సంస్కృతిని స్తుతిస్తూ, హిందూ భజిస్తూ, మీరు కావాలంటే 3వ తరగతి పౌరులుగా ఉండండి, కానీ మీకు అందరికీ ఉండేటువంటి హక్కులు హిందువులకి ఇచ్చేది మీకు ఇవ్వము. ఇది హిందూ రాష్ట్రం అని చెప్పాడు. అంతేకాదు, హిట్లర్ తెలుసు కదా మీకు. హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధంలో వాళ్ళ దేశంలో యూదుల్ని 80 లక్షల మందిని చంపించాడు, గ్యాస్ ఛాంబర్స్లో పంపించి. ఇది గోల్వాల్కర్కి నచ్చేసింది. ఈయన ఏం చెప్పాడంటే మైనారిటీ సమస్యని పరిష్కరించడానికి హిట్లర్ గొప్ప ఆదర్శం చూపించాడు, మన భారతదేశంలో మనం దాన్ని అనుసరించవచ్చు చెప్పాడు. అంటే ఈ దేశంలోని ముస్లింలని, క్రైస్తవుల్ని గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి చంపించవచ్చు అనేటువంటి అభిప్రాయం గోల్వాల్కర్ బాహాటంగా రాశాడు. ఆ పుస్తకాలు ఇవాళకి ఉన్నాయి. అది మేము వదులుకుంటున్నామని ఇప్పటిదాకా ఆర్ఎస్ఎస్ చెప్పలేదు. వాళ్ళ సిద్ధాంతం అది.
అదేవిధంగా భారతదేశానికి జాతీయోద్యమంలో లేరు, స్వతంత్ర పోరాటంలో. రాజ్యాంగ నిర్మాణం, రాజ్యాంగ రచనా సభ ఏర్పడింది, మన స్వతంత్ర పోరాటం కొనసాగింపుగా జరిగింది. రాజ్యాంగం రాసిన తర్వాత రాజ్యాంగాన్ని కానీ ఈ దేశపు జెండాని వాళ్ళు ఒప్పుకోలేదు. ఇది జెండానా? 3 రంగుల జెండానా? 3 రంగుల జెండా, 3 అంటే చెడ్డది అంటారు కదా, ముగ్గురు పోతే పని ముక్కలవుతుంది అంటారు. ఈ 3 రంగుల జెండా ఏమిటి? డ్రిఫ్టింగ్ అండ్ డ్రిఫ్టింగ్ అవే అని గోల్వాల్కర్ తిట్టాడు. అంటే ఇది అనుకరణ, కొట్టుకుంటూ వెళ్ళిపోవడం అని. మీకు పాంచజన్యం అనే పుస్తకం బంచ్ ఆఫ్ థాట్స్ చదివితే, అంటే ఎక్కువ సమయం పడుతుందని నేను దాన్ని మీరు తీయమంటే తీస్తాను, నాకు కూడా ఉంది. సో మీ భారతీయుడైన వాడు ఎవడు ఈ జెండాను, మన జెండాను ఒప్పుకోడు. మన జెండా ఎప్పటి నుంచో ఉంది, అది ఏమిటంటే భగవద్ధ్వజం అని. వాళ్ళకి జెండా పట్ల వ్యతిరేకత. ఇది రాజ్యాంగమా? గాడిది గుడ్డు కాదు. రకరకాలవన్నీ మీరు చూసి ఇమిటేట్ చేశారు. మనకు మనుస్మృతి ఉండగా రాజ్యాంగం ఎందుకు? మన మనుస్మృతి ఎంత గొప్పదంటే, మనుస్మృతి అనేటువంటి వాడు, మను అనేటువంటి మహాపర్వతం, అంబేద్కర్ అనేవాడు లిల్లీ పుట్టని రాశారు. వాళ్ళకి ఆర్గనైజర్ అనే వాళ్ళ అధికార పత్రికలో 47లో ఏమని చెప్పారంటే, అంబేద్కర్ లిల్లీ పుట్టు, మను మహాపర్వతం, ఇద్దరిని పోల్చే అవకాశమే లేదు. మను రూల్స్ అవర్ హార్ట్స్, మను మా హృదయాల్ని పాలిస్తున్నాడు. మనువు మించిన వాడు లేడు, ప్రపంచంలో ఉన్నటువంటి వాడు లేడు, మనుస్మృతి గొప్పది అని రాశారు. మనుస్మృతి ఎంత నీచమైందో కావాలంటే మనం చర్చ చేసుకోవచ్చు. అంత దరిద్ర పుస్తకం ప్రపంచంలో లేదు. ప్రపంచపు చెత్త పుస్తకాల్లో నెంబర్ 1 అవుతుంది. అంబేద్కర్ అందుకే తగలబెట్టాడు. ఇప్పుడు వీళ్ళ అభిప్రాయం మనుస్మృతి, రాజ్యాంగం, జెండా వీటి వ్యతిరేకత. అంటే మీరు అర్థం చేసుకోండి, నేను లింకే మాట్లాడుతున్నాను. ఇక్కడ భారత మాత అని వాళ్ళ ఆర్ఎస్ఎస్కి 100 ఏళ్ళు పూర్తయిన తర్వాత చాలా చోట్ల ఈ సభలు పెడుతున్నారు, గల్లీల్లో, పట్టణాల్లో. భారత మాత అని ఈ రకమైనటువంటి బొమ్మ మీరు చూసుంటారు. అవును సార్. ఈవిడ భారతమాత. ఇది ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తుంది. ఈవిడ ఏదో ఒక బొమ్మ. దీంట్లో మీ సింహము, ఈ కిరీటము, ఇవి చూస్తే మనకు హిందూ దుర్గాదేవి ఎవరో అనిపిస్తుంది. సింహం కాళికాదేవి సింహం, అది దుర్గాదేవి గుర్తొస్తుంది మనకు. కానీ ఈవిడ భారతమాత అంటారు వాళ్ళు. భారతమాత అని చెప్పి ఆవిష్కరిస్తున్నారు. ఈవిడ చేతిలో ఉన్న జెండా మాత్రం భారతదేశం జెండా కాదు. భారతదేశ జెండా కాదు, భారతమాత ఎలా అవుతుంది? ఫ్రెంచి మాత అయితే ఫ్రెంచి జెండా ఉండాలి, రష్యా మాత అయితే రష్యా జెండా ఉండాలి, ఆస్ట్రేలియా మాత ఆస్ట్రేలియా జెండా ఉండాలి, భారతదేశ మాత అయితే భారత జెండా ఉండాలి కదా. 3 రంగుల జెండా మనం ఆమోదించాం కదా, అది బెటర్. వాళ్ళు వ్యతిరేకం దానికి. ఈ విషయాన్ని నేను ఇవాళ కాదండి, 22 సంవత్సరాల క్రితం మీకు కొన్ని విజయ విహారం కాపీలు చూపిస్తానండి. ఈ వివాదం ఇవాళ కాదు. ఎందుకు? వందే మాత్రం అంటే తల్లే కదా, అందుకని వాళ్ళ తల్లి ఎవరో చెప్తున్నాను నేను. ఇది 2004లో విజయ విహారం సంచిక, వాళ్ళు విదేశీయులను రాసింది. దీంట్లో ఏమని రాశానంటే ఆర్ఎస్ఎస్ మాత్రం రాశాను. వీడు భారత మాత కాదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ జెండా పట్టుకుంది. ఆర్ఎస్ఎస్ జెండా పట్టుకున్నాడు ఆర్ఎస్ఎస్ మాత అవుతుంది, కానీ భారత మాత ఎలా అవుతుంది అని. వీళ్ళు తిరంగా యాత్రని ఉమాభారతి గారు ఒక యాత్ర చేశారండి. ఎప్పుడంటే 2004లో. ఎందుకు చేశారు తెలుసా మీకు? ఈద్గా మైదానం ఉంది కర్ణాటకలో. ఈ ఈద్గా మైదానంలో భారతదేశ జెండా ఎందుకు ఎగరట్లేదని వాడు కోపం వచ్చింది. ఈద్గా అనేటువంటిది మీకు తెలుసు కదా, అది ముస్లింలకు సంబంధించింది. ఇప్పుడు మీ తిరుపతి గుడి ఉంది, పూరి జగన్నాథ ఆలయంలో టెంపుల్ పైన ఒక జెండా ఎగరేస్తారు, భారతదేశ జెండా ఎగరేరు, మతానికి సంబంధించిన జెండా ఎగరేస్తారు. మత సంబంధమైనటువంటి ప్రాంతాల్లో, కార్యాలయాల్లో మత సంబంధమైనది ఉంటాయి. ఈ ఈద్గా మైదానంలో జెండా ఎగరంటే ముస్లింలు దుర్మార్గులు, వాళ్ళు దేశ వ్యతిరేకులను చూపించే ప్రయత్నం. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ ఆఫీసులో ఎప్పుడు జెండా ఎగరలేదు. 2001లో మొదటిసారి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వెళ్ళి ఏమంటే జెండా ఎందుకు ఎగరని గొడవ చేస్తే అప్పటికి 50 ఏళ్ళు దాటిపోయింది. మీ జెండా ఎగరేస్తారు లేదా అంటే అప్పుడు జెండా ఎగరేశారు, అప్పటిదాకా ఎగరలేదు. అంటే 50 years వాళ్ళు జెండాకి వ్యతిరేకంగా రాసుకున్నారండి ఓపెన్గా. ఈవిడ వచ్చి నీతులు చెప్తుంది. ఇప్పుడు ఉమాభారతి మీద, ఉమా నీకు ఎందుకమ్మా భారతదేశ జెండా గొడవ అని మేము రాసాం. ఉమా భారత జెండా ఊసి ఎందుకమ్మా అని. అయితే ఆ యాత్ర సందర్భంగా ఇదిగో ఆర్ఎస్ఎస్ మాత ఈవిడ, వీళ్ళ భారత మాత, ఇది ప్రచారం చేయకూడదు. ఇప్పుడు కాదండి, నేను దశాబ్దాలుగా ఈ పని చేస్తున్నాను. ఇది ఆ యాత్రలో రైళ్లలో వెళ్తున్నటువంటి బీజేపీ కార్యకర్తలు భారతదేశపు జెండా కింద పెట్టి పేకాడుకుంటున్నారు, మందు అవుతున్నారు. ఇది ఆ రోజు అన్ని పత్రికల్లో వచ్చింది. అంటే వీళ్ళకి జెండా మీద ఎంత గౌరవం ఉందో చెప్పడానికి చెప్తున్నాను నేను. మా పత్రిక అది అన్ని చోట్ల వచ్చింది. ఇప్పుడు నేను అంటున్న విషయం ఏంటంటే, ఇది జెండా పట్ల వాళ్ళకు ఉన్నటువంటి భక్తి. ఇప్పుడు వాళ్ళు ఈ పని చేస్తే, ఇది భారతమాత బొమ్మ అని ఎవరైనా ప్రచారం చేస్తే వాళ్ళని క్రిమినల్గా ప్రాసిక్యూట్ చేయాలని నేను చాలా చోట్ల చెప్పాను. ఎందుకు చెప్పానంటే, ఈవిడ మన దేశంలో ముస్లింలు 20 కోట్ల మంది ఉన్నారు. అంటే నేను అప్రాక్సిమేట్ చెప్తున్నాను, మీరు అటు ఇటుగా. క్రైస్తవులు కూడా నాకు తెలిసి ఒక 6-7 కోట్లు ఉంటారు. బౌద్ధులు, జైనులు, యూదులు, పర్షియన్లు,
నాస్తికులు, హేతు అందరిని లెక్కండి మీరు. ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఈవిడ చేతిలో ఉన్న ఈ జెండాని, ఈవిడ బొమ్మని యాక్సెప్ట్ చేయరు. అసలు మహమ్మద్ ప్రవక్త బొమ్మ ఎప్పుడైనా చూసారా? ముస్లింలు మహమ్మద్ ప్రవక్త బొమ్మే గీరు, భారత మాత బొమ్మకి ఇస్తారంటే ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళకి బొమ్మలు గీయకూడదని వాళ్ళ మత సిద్ధాంతం అది. వాళ్ళు ఏడిపించడానికి చేస్తున్నారు ఈ పని. ఇప్పుడు వాళ్ళు దీన్ని అంగీకరించరు. ఈవిడ చేతిలో భారతదేశం యొక్క పతాకం లేదు. ఇప్పుడు 20 కోట్ల మంది పిల్లల్ని మీరు నా పిల్లలు కాదని ఒళ్ళొంచి తోసేవాడు తల్లి ఎలా అవుతుందని అడుగుతున్నాను. ఈ తల్లి అందరి తల్లి అయితే ఈవిడ చేతిలో అందరి జెండా ఉండాలి కదా. అవును సార్. భారత మాతకి జై అనేటువంటి నినాదం ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు మొదలెట్టారు. వీళ్ళ నినాదం వేరే నినాదం. నేనంటుంది ఏమంటే భారత మాతకి జై అనే నినాదం స్వతంత్ర పోరాటాలు ఇస్తున్నప్పుడు వీళ్ళు లేరే స్వతంత్ర పోరాటంలో. నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి తన పుస్తకాల్లో ఒక దగ్గర వివరంగా చెప్తాడండి. ఇప్పుడు స్వతంత్ర పోరాటంలో వేల మందితో సభలు జరుగుతుంటే నెహ్రూ గారు ప్రసంగిస్తున్నప్పుడు ఆయన మధ్యలో భారత మాతకి జై అంటే ఓకే భారత మాత అంటే ఏమిటి అని అడిగేవాడు. మీరు చెప్పండి. అదే అప్పుడు వాళ్ళు ఆలోచించి భారత మాత అంటే మన దేశం అండి అంతేనా, ఇంకా వివరంగా చెప్పండి, మన నదులండి, మన పర్వతాలు, మన ప్రాంతాలు, మన మట్టి ఇంతేనా అని మళ్ళీ 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 అడిగి భారత మాత అంటే భారత ప్రజలు అంటే భారత మాతకి జై అంటే భారత ప్రజలకి జై, భారత మాతకి జై అంటే భారతీయులకి జై అని అనిపించేవాడు. అంటే ఆయన డిస్కషన్ ఇదంతా కూడా నేను విజయవాడలో రాశాను. డిస్కవరీ ఆఫ్ ఇండియా అని శ్యామ్ బెనగల్ గారు టీవీ ఎపిసోడ్స్లో తీశారు, దొరుకుతాయి మీకు నెట్లో. దాంట్లో కూడా ఫస్ట్ ఎపిసోడ్లో ఈ పార్ట్ వస్తుంది. అంటే అందరికీ ఇది ఆకర్షించే విషయం. మనకు కూడా తెలుగులో మీరు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, ఈ దేశం అంటే మనుషులోనే, భారత మాత అంటే భారతీయులు అని నెహ్రూ గారు కూడా అదే ఆన్సర్గా వచ్చాడు. భారత ప్రజల నుంచి విడదీసి మీరు భారత మాత గురించి మాట్లాడకూడదు. కానీ భారత మాత అంటే ఒక దేవత అనేటువంటి విగ్రహాన్ని గీసి మీరు ప్రచారం చేస్తే మొట్టమొదటి భారతీయుల్లో మిగతా వాళ్ళు అఫెండ్ అవుతున్నారు కదా అని పాయింట్. ఇప్పుడు నేనేమన్నానంటే దీన్ని క్రిమినల్గా ప్రాసిక్యూట్ చేయాలి. మీరు దుర్గాదేవి అని చెప్పండి, అభ్యంతరం లేదు. మా తల్లి అని చెప్పండి, మా మాత, ఆర్ఎస్ఎస్ మాత అని చెప్పండి, ఏ గొడవ లేదు. మీరు ఏదైనా చెప్పండి, భారత మాత మాత్రం అనకూడదు. మీరు భారత మాత అంటే మీరు అవమానించినట్లు లెక్క, ఇది ఇబ్బంది అవుతుంది అని నేను చెప్పానండి. వీళ్ళని క్రిమినల్గా ఎవరు ప్రాసిక్యూట్ చేయాలి? ఎస్ఐ గారు, సిఐ గారు, వారి పైన డిఎస్పీ గారు, లేదా డీజీపీ గారు, హోమ్ మినిస్టర్, సీఎం, అందరికంటే పైన ఉన్నారు, పిఎం గారు. కానీ ఇప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను నేను. ఇది చూడండి, ఈ పుస్తకం నరేంద్ర మోదీ గారు రాశారు. కనిపిస్తుందండి? నరేంద్ర మోదీ హిందీ పుస్తకం, జ్యోతి పుంజ్. ఈ పుస్తకాన్ని నరేంద్ర మోదీ గారు 2023లో రాశారండి. ఇక్కడ దీంట్లో ప్రింట్ అయి ఉంది చూడండి. 2023లో ఈయన పుస్తకం రాసిన తర్వాత ప్రధాని ఇప్పుడు అయ్యారు వారు 2014లో అయ్యారు. 14లో ప్రధాని అయిన తర్వాత సుమారుగా 9 సంవత్సరాల తర్వాత ఈ బుక్ రాశారు. అంటే ఒక ఎలక్షన్ నెగ్గారు కూడా అప్పుడు. ఈ పుస్తకంలో వారు సేమ్ భారత మాత అని వాళ్ళ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ వాళ్ళది ఏముందో ఆ బొమ్మ ఇచ్చి భారత మాత అని రాశారు. ఎట్లా రాస్తారండి? అంటే మీరు ఏ రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసి ప్రధానిగా ఉన్నారు? కంచె చేరు నిపిస్తే ఎవరికి చెప్పాలండి? మీరే చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే నేనెవరికి చెప్పాను? ఇప్పుడు మీరు చేయొచ్చా పని? భారతదేశపు చట్టాల ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి మీరు అక్కడ రాజ్యాంగంలో ఉన్నటువంటి భారత పతాకం ఏముంది? ఆ పతాకం ఇక్కడ ఉండాలి కదా. లేనప్పుడు ఈవిడ భారత మాత్రం ఎట్లా అంటారు మీరు? అంటే మిగతా కమ్యూనిటీస్ హట్ అయినా మీకు అభ్యంతరం లేదా? ఇది ఈ ఇంపోజిషన్ ఏదైతే ఉందో ప్రధానిగా మీరు చేయవచ్చా? కనీసం రిజైన్ చేయాలి కదా ఆ పని చేసే ముందు. మీరు మీ విశ్వాసాలను చెప్పొచ్చు, కానీ భారతదేశం ఎత్తి మీరు వద్దొచ్చా వాటిని? ఈ ప్రశ్న అడుగుతుంటే చాలా కష్టంగా ఉంటుంది నాకు. అంటే ఏ దిక్కు లేదు కదా మనకు అనిపిస్తుంది. దేశం మొత్తం మీద ఒక ఐడియాలజీని ఇంపోజ్ చేస్తున్నారు. ఏమిటంటే వీళ్ళ ఆలోచన అంతా కూడా ముస్లింలు క్రైస్తవులు ఏట్లో కలవడం ఎవడని కానీ మేము హిందూ రాష్ట్రం తీసుకురావాలండి, రాజ్యాంగం మార్చేయాలి, జెండా మార్చేయాలి. అబ్కి బార్ 400 పార్ అని లాస్ట్ టైం నినాదం ఇచ్చాడు. 400 దాటాలని. 400 దాటి ఉంటే ఇప్పుడు 2 రోజుల తర్వాత ఆయన ఎగరేసే జెండా నా ఒపీనియన్ అయితే 3 రంగుల జెండా ఉండేది కాదు. వాళ్ళకు మిషన్లో ఇది ఒక పార్ట్. ఇది ఇప్పుడు ఆ జెండా తీసి ఈ జెండా పెట్టేవాడు. దానికి జస్ట్ ఒక చిన్న రాజ్యాంగ సవరణ చాలు. రాజ్యాంగం మార్చేస్తారని చాలామందికి చెప్తే మనస్మృతి కావాలని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు కూడా విహెచ్పి వాళ్ళ సభల్లో ఇప్పుడు కూడా ధర్మ సంసదుల్లో తీర్మానాలు చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, నన్ను కొట్టినాడు ఉన్నాడు కదా, అతను కూడా హిందూ రాష్ట్ర గవర్నర్ అడ్డొస్తే అడ్డం నరికేస్తామని చెప్పాడు. వీళ్ళ ప్రొడక్ట్స్ వీళ్ళంతా గడిసే బొమ్మ పెట్టుకున్నాడు ఆయన. నేనేమన్నానంటే మీరు హిందూ రాష్ట్ర తేవడం, రాజ్యాంగం మార్చడం చాలామంది అనుకుంటారు. ఈ రాజ్యాంగం తీసి కొత్త రాజ్యాంగం పెడతారు, పెట్టండి, అవసరం లేదు. ఈ రాజ్యాంగం పేజీలు పుస్తకంలో మీరు అక్కడో పేజీలు ఇక్కడో చాప్టర్లు చింపేసి కొత్త చాప్టర్లు పెడుతుంటే మారిపోతుంది, మొత్తం చేంజ్. షిప్ ఆఫ్ థిసియస్ అని మీకు ఇంగ్లీష్లో ఒక
నానుడి ఉంది. ఓకే అంటే అర్థం ఏమిటంటే ఫిలాసఫికల్ సిస్టమ్ అది. ఓకే ఒక షిప్ ఉందండి, ఓకే దాంట్లో ఒక చెక్క పాడైపోయింది, తీసి కొత్త చెక్క పెట్టారు, ఇంకో చెక్క తీసి మళ్ళీ పెట్టారు. అట్లా మీరు కొన్నాళ్ళకి మొత్తం చెక్కులు మార్చేశారు. ఇప్పుడు అది పాత షిప్పేనా అని ఒక తాత్విక ప్రశ్న. ఇప్పుడు రాజ్యాంగంలో కొన్ని చాప్టర్స్, కొన్ని పేజీలు మీరు చించేసి కొన్ని క్లాజులు మార్చుకుంటూ వెళ్ళిపోతాయి, చివరి రాజ్యాంగం మిగులుతుందా? మిగలదు. ఇప్పుడు రాజ్యాంగ స్వభావం, లౌకిక స్వభావం, ప్రతి ఒక్కరికి వాడు మతాన్ని అనుసరించి హక్కు ఉంది కదా. మీరు నేను ఒకవేళ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం అనుకోండి, ఓకే సార్, మనం వెళ్ళొచ్చు, కానీ ఒక సిక్ అయితే కత్తి పట్టుకుని వెళ్ళచ్చు, ఓకే మనమైతే అలౌ చేయదు. ఎందుకు? అది అతని మతంలో ప్రధానమైన విషయం. ఓకే ఎందుకు? మనం ప్రతి మతంలో కూడా వాళ్ళ విశ్వాసాలను అనుసరించే స్వేచ్ఛ మనం ఇచ్చాం కాబట్టి. ఇవాళ వందే మాత్రం మీద మీకు 37లో మహానుభావులు అనేటువంటి జాతీయ నాయకులు ఒక రాజీ చేసిన తర్వాత, రాజ్యాంగ రచనా సభలో దాన్ని తీర్మానం చేసిన తర్వాత, ఇవాళ మీరు దాన్ని మార్చదలుచుకుంటే మీరు పార్లమెంట్లో అబద్ధం చెప్తారు. అబద్ధం చెప్పిన తర్వాత ఏం జరిగింది చెప్తా మీకు. నవంబర్లో అబద్ధం చెప్పారని చెప్పాను కదా, డిసెంబరు నెల వచ్చేసరికి జనవరి నెలలో రిపబ్లిక్ డే సందర్భంగా మొన్న ఓకే సార్ ఈ శకటాలను ప్రదర్శిస్తారుగా రిపబ్లిక్ డే పెరేడ్లో. అవును సార్, పరేడ్లో వందే మాత్రం శకటాలు తయారు చేసి ఏదైతే ఇప్పటిదాకా మనం పాటలేదో ఆ 4 చరణాలని కూడా కలిపి శకటాలను ప్రదర్శించారు. ఓకే అభ్యంతరం. కరెక్ట్గా 3 రోజుల తర్వాత హోంమంత్రిత్వ శాఖ ఒక జీవో జారీ చేసింది. ఎవరికి చర్చ కలగలేదు దాని మీద. ఓకే ఏమనంటే మీరు 6 చరణాలు వందే మాత్రం పాడాలి, 2 చరణాలు కాదు అని. ఈ 6 చరణాల్లో దుర్గాదేవి స్తోత్రం ఉంది, అది మిగతా మతస్థులు పాడలేరనేటువంటి ఇంగితం వాళ్ళకు ఉండాలి, లేదు. ఓకే ఇది ఖచ్చితంగా పాడాల్సిందే అని చెప్పారండి. ఓకే చెప్పిన తర్వాత ఈ 6 చరణాల వందే మాత్రానికి సంబంధించి మీరు కనుక పాడకపోతే 3 సంవత్సరాలు జైలు మీకు కఠినంగా శిక్షిస్తాం, వందే మాత్రం పాడకపోతే దేశం నుంచి పంపించేస్తాం అని మంత్రులే ప్రకటించారు. ఓకే మీరంటే నాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఓకే సుప్రీంకోర్టుకి వెళ్తే ఇప్పుడు మనకి 4 వ్యవస్థలు ప్రజాస్వామ్యం ఉంటాయి. ఏమిటి? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, పత్రిక, మీడియా, 4 కూడా మిగులుతున్నాయి లేదు అనుమానం. 4ంటిని కూడా మింగేస్తున్నారు, ఎవడు చెప్పేవాడు లేడు. ఇప్పుడు మరి జడ్జి గారు దీన్ని చూసి ఇది ఏమయ్యా, ఇది మతస్తోత్రం ఎందుకు పాడాలనే తెలివితేటలు ఉండాలి. మరి ఎందుకో దురదృష్టవశాత్తు శిక్షలు ఏం వేయలేదు కదా, తీసేయండి దీని మీద అక్కర్లేదని కొట్టేశారు. ఓకే ఈ శిక్షలు వేసేటువంటిది జీవోలో పెట్టలేవాడు, నోటితో ప్రకటించారు. ఈ శిక్షలు వేయడానికి సంబంధించి కోర్టు తీర్పు వచ్చేదాకా వెయిట్ చేశారు. కోర్టు తీర్పులో పని అయిపోయింది. ఇప్పుడు జూలై నెలలో రాజ్యసభలో మనకు పాత 71 చట్టం ఉంది. ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ది ఇన్సల్ట్స్ టు ది నేషనల్ హానర్, అంటే జాతీయ గౌరవానికి అవమానం కలిగే ఘటనలను నివారించడం. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు ది నేషనల్ హానర్ 1971 యాక్ట్. దీనికి అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్లో అసలు ఆ యాక్ట్లో ఏముంది, మీకు జాతీయ గీతం ఎట్లా పాడాలి, జెండా ఎట్లా ఎగరేయాలి, అందరూ ఎలా గౌరవించాలి, దాంట్లో వందే మాత్రాన్ని కలిపేశారు. వందే మాత్రాన్ని కలపడం వల్ల ఇప్పుడు వందే మాత్రాన్ని కనుక మీరు పాడకపోయినా ఉల్లంఘించిన 3 సంవత్సరాలు జైలు అన్ని స్టేట్స్లో. మన తెలంగాణలో కూడా అమలైంది. ఇప్పుడు సమస్య ఏమిటి చెప్తాను. ఈ చట్టం ఏదైతే నిన్న జూలై 30న పార్లమెంట్ ఆమోదించడం, నిన్న ద్రౌపది ముర్ము గారు సంతకం పెట్టడం జరిగిందో దాంట్లో 6 చరణాలు రాయరు. ఓకే అంటే అసలు ఆ చట్టంలో రాసే విధానం లేదు. ఓకే సార్. హోంమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి జనవరి చివరిలో ఇచ్చినటువంటి జీవో ఉంది. ఈ జీవో వేరు, ఇది వేరు. అంటే చాలా తెలివిగా చేస్తారు ఈ పని. అసలు హోంమంత్రిత్వ శాఖ శాంతి భద్రతలు చూడాలా, జాతీయ గీతం పాడాలా, జనగణమన పాడాలా, వందే మాత్రం ఇవ్వాలి, జీవోలు ఇవ్వరా, అడగేం పని ఇవ్వకూడదు కదా. ఏదో విద్యాశాఖో లేకపోతే సాంస్కృతిక శాఖ లేకపోతే న్యాయశాఖ అవడం నిత్య వేరేగా ఉండేది. కానీ హోంమంత్రిత్వ శాఖ చెప్పించారు. హోంమంత్రిత్వ శాఖ జీవో ఈ చట్టం 2 కలిపితే ఇది ఒక ప్రమాదకరమైనటువంటి వెపన్ మీ ముందుకు వచ్చేసింది. ఇప్పుడు ఏమిటంటే ఇంకా ఘోరం ఏంటంటే అసలు జనగణమన పాడడానికి మీకు నిమిషం పట్టదు, 40 సెకండ్లు 50 సెకండ్లు పడుతుంది. పాత వందే మాత్రం పాడడానికి కూడా 30 సెకండ్లు 40 సెకండ్లు పడుతుంది. ఇది 3 నిమిషాల 50 సెకండ్లు ఎంత పడుతుంది, మొత్తం 6 చరణాలు పడాలంటే. అంత పర్ఫెక్ట్గా పాడగలుగుతారు అంటారా సార్? పాడకపోతే కనుక మీకు నెత్తిమి కత్తి పెట్టారు కదా. ఇప్పుడు మీరు ప్రతి స్కూల్లోనూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో వందే మాత్రం ఆలపించాలి. ఆలపించేటప్పుడు దాంట్లో ముస్లిం విద్యార్థులు, క్రైస్తవ విద్యార్థులు, పార్సీ విద్యార్థులు, బౌద్ధ విద్యార్థులు, అలాగే ముస్లిం ఉద్యోగులు మీరు ఆలపించలేదనుకోండి కేసేస్తారు. ముస్లిం సమస్య ఏంటంటే క్రైస్తవుడి సమస్య కూడా. మీరు గనక దుర్గాదేవి స్థుతి పాడితే అతను మహాపాప అవుతాడు, పాడకపోతే దేశద్రోహి అవుతాడు. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళని కత్తి అంచు మీద నిలబెట్టేశారు. ఎంతమందిని? 20 కోట్ల మందిని లేదా 30 కోట్ల మందిని. ఇలా చేయొచ్చండి. యూరోప్ దేశంలో ఏ దేశం జనాభా కూడా ఇన్ని కోట్లు లేవు. ఇంతమంది మనుషుల్ని ఇంత హింస గురి చేసి మీరు ఏం సాధిస్తారు?
మనం విద్య లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేదు. ఈ దేశంలో ఏ పాయింట్ పట్టించుకోరు మీరు. ఓకే. ఇప్పుడు ఈ దరిద్రం ఎందుకు మనకి? వాళ్ళని ఆ పరిస్థితులు పెట్టి మీరు ఏం సాధిస్తారు? ఇది ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను మీకు. అక్టోబర్ 2 అక్టోబర్ 2 ఏమిటంటే గాంధీ జయంతి. మనం అంతా గాంధీ జయంతి అంటాం. అదే రోజు విజయదశమి వచ్చింది. హిందువులకు గొప్ప పండగ. అవును సార్. దాని రకరకాల కథలు, రకరకాల పద్ధతులు, అది కూడా పండగ చేసుకుంటాం. ఓకే. ఆ రోజు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఓకే. ఆ రోజు ప్రధానమంత్రి గారు ఏం చేయాలి? లాస్ట్ ఆగస్టులో, దానికి ముందు చెప్తాను. లాస్ట్ ఆగస్టులో ప్రధానమంత్రి గారు ఆగస్టు 15 ఎర్రకోట మీద జెండా ఎగరేశారు. ఇప్పుడు 2 రోజులు చేస్తారు కదా. జెండా ఎగరేసి ఏం చెప్పారండి? స్వాతంత్ర దినోత్సవం రోజు ఏం చెప్పాలండి? ఏం చెప్పాలి మీరు చెప్పండి? స్వాతంత్ర దినోత్సవం రోజుని స్వాతంత్రం ఎలా సాధించుకున్నాము, ఎంత రక్తం పారింది, అష్ఫాక్ బిస్మిల్ ఎలా చచ్చిపోయారు, నేతాజీ సుభాష్ చంద్రబోసు, పటేల్ గారు, గాంధీ గారు, నెహ్రూ గారు, ఇదే కదా మీరు చెప్పాలి. ఇది మానేసి ఆర్ఎస్ఎస్ గురించి చెప్పండి. నేను అడుగుతున్నాను, ఆర్ఎస్ఎస్ అసలు జాతీయ ఉద్యమంలో లేదు కదా, దానికి పాత్ర లేదు కదా. పాత్ర లేనప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ పేరు ఎట్లా చెప్తారు? ఆర్ఎస్ఎస్ తన మెంబర్స్ ఎవరు పాల్గొనడానికి వీల్లేదని నిషేధం విధించుకుంది కదా. స్వాతంత్రోద్యమం రోజు ఎందుకు చెప్తావు నువ్వు? జెండా ఎగరేసి ఎందుకు చెప్తావు? ఆ సాయంత్రం పూట నీకు ఆర్ఎస్ఎస్ మీద ప్రేమ ఉంటావు, టీ పార్టీ ఇచ్చి అందరికీ కూడా ఆర్ఎస్ఎస్ మీద నీకున్న ప్రేమ చెప్పుకో, ఓ పుస్తకం రాసుకో. కానీ ఎర్రకోట మీద జెండా ఎగరేసి చెప్పకూడదు కదా మీరు, ఆ సందర్భం కాదు కదా. కానీ అటువంటివి పట్టించుకొని బరితెగింపు ఉన్నటువంటి వ్యవస్థలు వీళ్ళంతా కూడా, వీళ్ళ దృష్టిలో జాతీయోద్యమం లేదు, వీళ్ళ దృష్టిలో జెండా లేదు, వీళ్ళ దృష్టిలో రాజ్యాంగం లేదు, దేనైనా ఉల్లంఘిస్తారు. వాళ్ళు అనుకున్న హిందూ రాష్ట్రాలు సాధించేదాకా, గోల్వాల్కర్ కళ నెరవేరేదాకా ముందుకు వెళ్తూనే ఉంటారు వీళ్ళు. ఆ పని చేశాడు. ఆ పని చేసిన తర్వాత అక్టోబర్ 2 విషయం చెప్తున్నాడు. ఆ రోజు ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాల ఆ రోజు అండి ఒక విషయం చెప్తాను. మా ఆశ్రమం ఎల్బీ నగర్లో ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి నేను గాంధీ దర్శన్ అని మనకి నాంపల్లిలో గాంధీ భవన్ పక్కన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో భవనం ఉంది. తెలుసు సార్, ఐడియా ఉంది. ఆ భవనం అప్పటికే దుర్మార్గులు కొంతమంది దానికి కరెంట్ కట్ చేసేసారు అధికారులు. గాంధీ గారి 60 ఏళ్ల బిల్డింగ్ అండి. ఎవరు బిర్లా గారు కట్టించారు. గొప్ప చరిత్ర, మహానుభావులు వచ్చారు గఫర్ ఖాన్తో సహా. అటువంటి చరిత్ర ఉన్న బిల్డింగ్ ని ఎంతో అపురూపంగా దానికి కరెంట్ కట్ చేస్తారు. మేము ఆ రోజు గాంధీ దర్శనంలో గాంధీ జయంతి గురించి నేను వెళ్ళాను. చిమ్మ చీకట్లో మధ్యాహ్నం 12 గంటలకి అక్కడ కూర్చొని మేము గాంధీ గారి గురించి మాట్లాడుకున్నాం. బాధ అనిపించింది. ఎందుకంటే నేను వచ్చే ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ దాకా గాంధీ గారి బొమ్మ ఎక్కడ లేదు. ఎటు చూసిన ఆర్ఎస్ఎస్ పతాకాలు. సరే, ప్రజలు వాళ్ళ ఇష్టం, మీ ఇష్టాన్ని నేను అనలేను కదా. కానీ ప్రధాని ఏం చేయాలి? ప్రధాని ఆ రోజు ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఒక స్టాంప్ రిలీజ్ చేశారు. 1962లో రిపబ్లిక్ డే రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొనమని ప్రధాని ఆహ్వానిస్తే వాళ్ళు పాల్గొన్నారు. ఇది ఫోటో అని ఒక స్టాంప్ మన డబ్బుతో. నేను అడిగాను, మీరు ప్రధాని కదా, మీ ప్రధానమంత్రి కార్యాలయంలో ఆ రోజు నెహ్రూ గారు ఇచ్చినటువంటి ఆహ్వానం ఉంది కదా, దాన్ని బయట పెట్టండి. లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళ 100 ఏళ్ళ నుంచి ఆఫీస్ నడుస్తుంది కదా, ప్రధానమంత్రి చిన్నవాడు కాదు కదా, చిన్న ఫోటో కూడా దాస్తారు కదా, ప్రధానమంత్రి ఇచ్చే ఆహ్వానం మీదనే బయట పెట్టండి. ఇద్దరు బయట పెట్టలేదు. ఓకే, నేను మాట్లాడినటువంటి విషయాలు ప్రధాని దగ్గర వెళ్ళకపోవచ్చు, కానీ ఇక్కడ లోకల్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి వెళ్ళినాయి కదా, వాళ్ళని బయట పెట్టచ్చు కదా. ఎవడు ఎక్కడ బయట పెట్టలేదు, అది అబద్ధం. అది కానీ వాళ్ళు ఆ ఫోటో రిలీజ్ చేసి ఈయన అబద్ధం చెప్పాడు. ఓకే, తర్వాత ఇది రిలీజ్ చేశారండి. ఇది మీకు చూపిద్దాం మన ప్రేక్షకులుగా అనుకుంటాను. ఇది ఒక నాణ్యం. ఆర్ఎస్ఎస్కి సంబంధించి ప్రధాని అక్టోబర్ 2న రిలీజ్ చేశారు. దీంట్లో మీరు ఈవిడెవరో ఆయన చెప్పారు, భారత మాత అని తన పుస్తకంలో రాసుకున్నాడుగా. అంచేత నిస్సిగ్గుగా ఆ విషయాన్ని ఆయన అందరి ముందు భారత మాత అని చెప్పాడు. నాణ్యాలన్నీ కూడా మనకి సిల్వర్ కలర్లోను అల్యూమినియం కలర్లో ఉంటాయి, మల్టీ కలర్లో ఉండవు కదా. అందువల్ల దీంట్లో కలర్ కనిపించట్లేదు. కానీ జెండా చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? భగవద్ధ్వజం, ఏదైతే మనం ఆర్ఎస్ఎస్ వాళ్ళ జెండా అంటున్నారో చూసామో అదే పెట్టారు. ఇప్పుడు ఈవిడ ఆర్ఎస్ఎస్ వాళ్ళ సింహము, దుర్గాదేవి, ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఉన్నారు పక్కన, టోపీలు పెట్టుకుని ఇట్లా అంటున్నారు. మనకు నమస్కారం తెలుసు, సలాం తెలుసు, ఇది తెలియదు. వీళ్ళ నల్ల టోపీలు, వీళ్ళ బెల్ట్లు, వీళ్ళ నిక్కర్లు భారతదేశానికి హిందూ మతానికి తెలిసినవి కాదు. ఎక్కడ ఇది తెచ్చారో మాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళ మీద గౌరవంతో రిలీజ్ చేస్తున్నారు. నేను అడుగుతున్న విధానం ఏంటి? అది చేసి ఇది భారత మాత అని ఆయన చెప్పాడు. ప్రభుత్వం యొక్క డబ్బుతో, ప్రభుత్వం యొక్క సొమ్ముతో ఇది భారత మాత మీరు ఎట్లా చెప్తారు? భారతమాత గురించి రాజ్యాంగంలో ఉందా? భారతమాత ఉంటే కనుక రాజ్యాంగంలో భారతదేశం జెండా ఉండద్దు అక్కడ ఆవిడది. ఈ జెండా భారతదేశానిగా. ఈ ప్రచారం మీరు ఎట్లా చేస్తారు? మీరు మీ సొంత డబ్బుతో చేసుకోండి. మీరు ఆర్ఎస్ఎస్ డబ్బుతో నాగపూర్లో ఒక ఫంక్షన్ పెట్టుకోండి, నేను కాదని. మీ సొంత డబ్బుతోటి, మీ డబ్బుతో, అమిత్ షా డబ్బుతో, ఎవరి డబ్బుతో చేసుకోండి. కానీ ప్రధానిగా నా డబ్బు ట్యాక్స్ పేయర్ మనీ, భారతదేశంలో కోట్ల మంది లౌకిక రాజ్యం గురించి వాళ్ళ డబ్బులతోటి మీరు ఈ నాణ్యాన్ని భారతదేశం ప్రధానిగా భారతదేశంలో అధికారికంగా రిలీజ్ చేసి ఈవిడ భారత మాత అధికార ముద్ర ఎట్లా వేస్తావు?
ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని మేము ప్రశ్నించాం. ఈ నాడు ఉపసంహరించుకోండి మీరు. ఓకే, ఎవడంటాడు మా మాట? ఇప్పుడు ఈ వందే మాత్రం వచ్చింది. వందే మాత్రం రోజున ఒక స్కూల్ ఉంది, ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉందనుకోండి. ఆ స్కూల్లో ఒక 5-6 స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 4-5 ముస్లిమ్స్ క్రైస్తవులు ఉంటారనుకోండి. మొత్తం టీచర్లు, మొత్తం స్టూడెంట్స్ ఆ 4 చూస్తారండి. నాకు తెలిసి వందే మాత్రం వీళ్ళు పాడుతున్నారో లేదా అని అబ్జర్వ్ చేస్తుంటారు. వాడు పాడాడా? వాడు మహాపాపవుతాడు, ఇందాక చెప్పాను కదా మతపరంగా. అవును. వాడు పాడలేదా? దేశద్రోహి. 3 సంవత్సరాలు జైలు. ఎస్ సార్. ఈ దుర్మార్గం చేయొచ్చండి. ఇంకో విషయం, హిందూ బై డిఫాల్ట్ హిందూ దేశభక్తుడే. ముస్లిం మాత్రం ప్రతి నిమిషం తన దేశ భక్తిని ప్రూవ్ చేసుకోవాలి. ముస్లింలకి హిందువులకు కూడా ఇలాంటి కష్టం పడితే నువ్వు ఈ భారత మాతని కాదంటే కనుక భారతీయుడు కాదని చెప్తున్నారు. ఇట్లాంటి జెండా స్థానంలో గ్రీన్ కలర్ జెండా వాళ్ళు పెడితే ఒకవేళ ఇప్పుడు మీకు నెలవంక నక్షత్రం ఉన్నటువంటిది ముస్లింల యొక్క అధికారిక మత చిహ్నం అండి. మన ఓం ఉంది కదా. పాకిస్తాన్ వాళ్ళు జెండా పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారండి దానికి? పాకిస్తాన్ జెండాలో కొంత తెల్లచారాను ఈ పెట్టారు. వాడు పెట్టుకుంటే ఇప్పుడు దాన్ని విత్డ్రా చేసుకొని ఇప్పుడు నేను ఈ స్వస్తిక్ గుర్తు మా పతాకం హెచ్పిది. హిట్లర్ కొంతకాలం దాన్ని వాడాడు, నేను మానేలా? నేనేమన్నానంటే పాకిస్తాన్ ఏ సంబంధం, కానీ ఎక్కడన్నా ముస్లిం దాన్ని బయటకు తీసినప్పుడు అది పాకిస్తాన్ జెండా ఎగరేసారంటారు. అది వాడు మత జెండా అండి పాపం, వాడి దురదృష్టం అది. ఇప్పుడు ఏంటంటే ఇలాంటిది ముస్లింలు కానీ సిక్కులు వాళ్ళకి నచ్చినటువంటి జెండా వాళ్ళు కానీ ఎగరేస్తే మీరు ఒప్పుకుంటారు ఖలిస్తానీ తీవ్రవాది అంటారు, వీడేమో ఇంకోటి అంటారు. కానీ హిందూ మాత్రం తన జెండాని భారత మాత్రం ప్రచారం చేసుకోవచ్చు. ప్రధానే స్వయంగా చేస్తాడు. ఈ దుర్మార్గం కదా. వందే మాత్రంలో ఈ విధంగా స్థుతి ఉంది, ఆ విధంగా మరో మతమైన స్థుతి ఉంటే మీరు అంగీకరిస్తారా? అంగీకరిస్తామా? మనం పాడతామా? చక్కటి సారే జహాస్ అచ్చ కూడా మనం ఒప్పుకోవట్లేదు, చక్కటి పాటది మనం అంగీకరించలేదు. ఇది ఇప్పుడు జరుగుతున్నది దేశం యొక్క దేశం యొక్క చరిత్రని, దేశం యొక్క స్వభావాన్ని, దేశం యొక్క విలువల్ని, రాజ్యాంగ విలువల్ని మార్చేటువంటి ఒక సిస్టమ్. వీళ్ళు చాలా డేర్గా ముందుకు వచ్చి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఒక పాటను ముందు పెట్టి వాళ్ళ మన చరిత్ర మార్చే అధికారంలో కూర్చోవాలి, ఫెవికాలు పెట్టుకుని కూర్చున్నట్టు కూర్చోవాలి. ప్రతి నాయకుడికి కళ ఉందండి. ఎంత తింటారండి నేను అడుగుతున్నాను. రక్షాధికారి అయిన లవణమన్నమే కానీ మెరుగు బంగారం మింగలేడని మీకులాగా నాకులాగా బంగారం తింటారండి? తినలేరు సార్. సంపాదిస్తారు. ఎంత సంపాదిస్తారు? ఓకే, అధికారంలో కూర్చున్నారు, ఏదో ఒక రోజు మీరు దిగుతారు కదా. మీరు దిగడం గురించి ఓట్లు కొనుక్కున్నా అయ్యో అనిపించేది కాదు, అవినీతి పరమైన పోన్లే అనుకునేవాడు. కానీ ఇవాళ మీరు నాటినటువంటి అధికారంలో కుర్చీలో కూర్చోవడానికి మీరు నాటుతున్న విషపు కత్తి భారతదేశపు ఆత్మలు దింపుతున్నారు. భవిష్యత్ తరాల పాటు ఈ సఫర్ అవుతాం మనం. భారతదేశ జాతీయోద్యమ చరిత్ర చెరిపేస్తున్నారు. దాని స్థానంలో మీరు అనుకున్న భారత మాత్రం మీరు అనుకున్నటువంటి మతస్థుతిని తీసుకొచ్చి అందరి చేత పాటించే ప్రయత్నం చేసి, కాదంటే దేశద్రోహి అనే ముద్ర వేసి ఈ దేశాన్ని ఎక్కడ తీసుకెళ్తారంటే గతంలో అనుభవించడం సరిపోదా? ఎందుకు ఈ దౌర్భాగ్యం మనకి? అందుచేత నేను ఒక అవకాశం మనకుంది. హోంమంత్రిత్వ శాఖ జీవో అని చెప్పాను కదా. ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ విజయ్ గారు, అక్కడ కర్ణాటకలోను కేరళలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కలిసి దయవంచి ఎవరికి వాళ్ళండి అట్లీస్ట్ పోనీ రేవంత్ రెడ్డి గారు నమస్కారం చెప్పి నేను అడుగుతున్నాను. మీరు ఒక జీవో ఇచ్చి 2 చరణాలు పాడితే చాలంటే మేము బతుకుతాం. లేదా మీరు ఈ జరుగుతున్నటువంటి విష పరిణామాల్లో అసలు నాకు మన జనజీవాళ్ళు అక్కడికి వెళ్ళి లక్షల మంది జంత్రమంత్రాలు చేశారు. నీటి వల్ల కొంతమంది విద్యార్థులు నష్టపోయారు, అది ఓకే. ఇది కొంతమంది విద్యార్థుల యొక్క ప్రాణాలు కాదండి, ఇది కొన్ని కోట్ల మంది మన దేశంలో వాళ్ళు దేశద్రోహుల కింద ముద్రపడేటువంటి ఒక తీవ్రమైన ప్రమాద పరిస్థితికి మనం వచ్చాం. అసలు మనం అంతా కూడా జంత్రమంత్రికి వెళ్ళి 2 చరణాలు ఆలపిస్తాం, అయితే అరెస్ట్ అవుతాను. నేనైతే 2 చరణాలు ఆలపిస్తాను, నువ్వు నన్ను అరెస్ట్ చేసినా పర్లేదు, నేను అరెస్ట్ అవుతాను, కానీ 6 చరణాలు నేను ఆలపించను. హిందూ సంస్థగా చెప్తున్నాను నేను. హిందువులకి తన మతాన్ని ఇంకోటి మీద వాడు దుర్గాస్తుతి పాడాడు కదా అని చప్పట్లు కొట్టే విధానం నా దగ్గర లేదు. ఎందుకంటే మేము ఎప్పుడు అలాగే ఎవరి మీద ఒక్క హిందూరా శివాజీ కానీ కృష్ణదేవరాయలు కానీ ఎవరి మీద మెడ మీద కత్తి పెట్టి వేరే విధానం. స్వయంగా శివాజీ మసీదులు కట్టించాడు, స్వయం కట్టించాడు, ఆయనకేం పట్టింపు లేదు. అంటే మనకు ఆ విధానం లేదు. వేదంలో ఏకం సత్ విప్రా బహుదా వదంతని రాశారు. అంటే ఎవరు ఏ రకంగానే ఉండొచ్చు. ఏ యథామాం ప్రపద్యంతే తాము తదైవ భజామి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు నువ్వు ఎలా పూజిస్తే అలా కనిపిస్తానంటాడు. అంచేత మన దేవుళ్ళకి మన పద్ధతులకి అవతల వ్యక్తిని కత్తి మీద పెట్టి నువ్వు దుర్గాస్తుతి ఆలపించే విధానం హిందూ మతంలో లేదు, వేరే మతంలో ఉందేమో. నీకు ఆ పిచ్చి తప్పది, అది కూడా ఆమోదయోగ్యం కాదు. అంచేత ఈ రకమైన మతపూరితమైన విధానాలని, విద్వేషపూరితమైన విధానాలని మీరు చాలా వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తూ దేశంలో దేశంలో అధికార పార్టీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి జరుగుతున్న ప్రయత్నం ఏదైతే ఉందో ఈ విష ప్రయత్నాల వల్ల ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకుని ఇదేదో ముస్లింలు క్రైస్తవులు మాత్రమే హ్యాండిల్ చేసుకోవాలి కాకుండా హిందువులు సైతం మనమంతా కూడా ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు
భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సోదరులను ప్రతిజ్ఞ చేశాం కదా. సోదరుడు కష్టం వస్తే హిందూ కష్టం వస్తే ముస్లిం రావాలి, ముస్లిం కష్టం వస్తే హిందూ రావాలి, క్రైస్తవుడు కష్టం వస్తే ముస్లిం హిందూ వెళ్ళాలి అన్నట్టు మనం ఉండాలి కదా. ఎస్ సార్. అంచేత ఈ ప్రయత్నాన్ని ప్రతిఘటించడంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సమైక్యంగా మీరు ధర్నా చౌకని ఎక్కడన్నా రెండే చరణాలు పాడతాం అనేటువంటి ఉద్యమం వస్తే బాగుండని నేను కోరుకుంటున్నానండి. నేను ప్రజలందరికీ దీన్ని గమనించమని, దేశ ఐక్యతను కాపాడుకోమని విజ్ఞప్తి చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు సార్ చెప్పిన మీరు మాటలైతే మీరు అందరూ విన్నారు కదా. మీ ఉద్దేశం ఏంటో ఉద్దేశాలను మాత్రమే కామెంట్ చేయండి. సో అనవసరపు ఏమంటారు ఇష్యూలని లేనిపోని మాటల్ని అలాంటివి కాకుండా మీ ఉద్దేశం ఏంటి, సార్ చెప్పింది ఎలా అనిపించింది మీకు, అంటే కరెక్ట్ అనిపించిందా, రాంగ్ అనిపించిందా, మీ ఒపీనియన్ ఏంటో అవి మాత్రమే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్, మీ విలువైన టైంలో మాకు కేటాయించి అద్భుతమైన విషయాల్ని జనాలందరికీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.